కిం పునః త్వత్తః అన్యత్ ప్రాప్తాః పునః ఆవర్తంతే ఇది ఉచ్యతే. కిం పునః అయితే త్వత్తః అన్యత్ ప్రాప్తః పునః ఆవర్తతే. అయితే నీకంట ఇతరులు ఎవరైతే ఉంటారో ఇతరమైన స్థానాలు పొందేవాళ్ళు వాళ్ళు మళ్ళా జన్మించి పొందుతారా? నువ్వంటే లోకము లేనివాడివి, అలౌకికుడివి. కొంతమంది ప్రణవోపాసన చేసి బ్రహ్మలోకాన్ని పొందుతారు కదా, ఆ బ్రహ్మలోకాన్ని పొందిన వాళ్ళు తిరిగి వస్తారా అని ప్రశ్న అన్నమాట. నువ్వు అలౌకికుడివి, నీ అన్ని లోకాలు నిలిచాయి, అన్ని లోకాలు నీ అందే అణిగిపోతున్నాయి. నీకు మాత్రం ఏ లోకము లేదు, అన్ని లోకాలు నువ్వే అయ్యి ఉన్నావు. నిన్ను పొందినవాడు పునర్జన్మ ఉండదంటే మాకు అర్థమైంది, జ్ఞానం కలిగింది కాదు. కానీ ఆ జ్ఞానం లేని వాళ్ళు, ఆ ప్రతీక ఉపాసన చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు బ్రహ్మలోకాదులు పోతారు కదా, మరి వాళ్ళు తిరిగి వస్తారా? మళ్ళీ వాళ్ళ జన్మ ఉంటుందా అంటే దానికి భగవంతుడు చెప్తున్నాడు. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేర్చతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేర్చతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భరోసా ఇచ్చాడు, అది విషయం. నాయనా ఆ బ్రహ్మ భువనాత్ భవంతి యస్మిన్ భూతాని ఇది భువనం బ్రహ్మభువనం బ్రహ్మలోకః ఇత్యర్థః. ఓ అర్జున, ఆ బ్రహ్మ భువనాత్ భవంతి, ఆ బ్రహ్మ భువనాత్ భవంతి అంటే యస్మిన్ భూతాని ఇది, దేనియందు భూతాని ప్రాణులు నిలుస్తాయో, దేనియందు ప్రాణులు నివసిస్తారో దానిని లోకంలో భువనం అని అంటారు. దేనియందు ప్రాణులు నివసిస్తారో దానిని భువనం అంటారు. అయితే ఇక్కడ బ్రహ్మభువనం అని అన్నాడు. బ్రహ్మదేవుడు నివసించే లోకము బ్రహ్మభువనం. ఏ ప్రాణులు ఎక్కడ నివసిస్తారో అది భువనం అంటాం. ఇదే భువనం మత్స్యలోకం కదా, మత్స్యమైన భువనం. మత్స్యం అంటే మరణానికి సంబంధించిన భువనం, మరణలోకాలు. ఆ భువనం అమృతలోకం, మరణలోకం కాదు. ఇది మృతలోకం కాబట్టి మత్స్యలోకం, అది అమృతలోకం, మృతలోకం కాదు. దాన్ని బ్రహ్మలోకం అన్నాం. ఇందులో ఆ బ్రహ్మ భువనాలోకాత్ అంటే ఆ రకంగా బ్రహ్మభువనం అంటే బ్రహ్మలోక ఇత్యర్థః, బ్రహ్మలోకమని అర్థము అని భగవత్పాదులు ఇది భాష్యం ఇచ్చారు. చెప్పి ఆ బ్రహ్మభువనాత్ సహ బ్రహ్మభువనేన లోకాః సర్వ పునరావర్తినః. ఆ బ్రహ్మభువనాత్ సహ బ్రహ్మభువనేన లోకాః సర్వ పునరావర్తినః పునరావర్తన స్వభావ. హే అర్జున, హే అర్జున, బ్రహ్మలోకము పర్యంతము, బ్రహ్మలోకము పర్యంతము అంటే ఇక్కడ అర్థము ఆ బ్రహ్మభువనాత్ అంటే బ్రహ్మలోకము పర్యంతము అని అర్థం. సహ బ్రహ్మభువనేన అంటే బ్రహ్మలోకముతో సహా అని అర్థం. బ్రహ్మలోకముతో సహ లోకాః సర్వ పునరావర్తిన స్వభావ. ఏ అర్జున, ఇవన్నీ కూడా పునరావర్తి స్వభావంతో కూడుకున్నవి. ఏ అర్జున, సర్వము పునరావర్తితో కూడుకున్నవి. అయినప్పటికీ అర్జున మాం ఏకం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ పునరుత్పత్తి నా విద్యతే. అయితే నన్ను పొందిన వాళ్ళు సంసారం యందు ఉపేత కౌంతేయ పునర్జన్మ
సంసారే మాం ఏకం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ పునరుత్పత్తి నా విద్యతే. నన్ను కాదు ఇక్కడ, దానిని పొందిన వాళ్ళు సంసారం యందు మళ్ళా వాళ్ళు సంసారం యందు జన్మించాల్సి వస్తుంది అని. మామేకం ఉపేత్యతు, నన్ను పొందిన వాళ్ళు ఏ కౌంతేయ ఎవరైతే ఉంటారో పునర్జన్మ పునరుత్పత్తి నా విద్యతే, నన్ను పొందిన వాడు మాత్రము ఈ పునర్జన్మ మళ్ళా ఉండదు అని. ఇక్కడ సచ్చిదానంద స్వామీజీ ఇక్కడ విషయం ఒకటి రాశారు, అందుకే దాని వైపు చూస్తున్నాను ఎక్కడ చెప్పాలా అని, అందుకే లేట్ చేస్తున్నాను. సచ్చిదానంద స్వామీజీ ఇక్కడ ఏంటి రాశారంటే, మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని అన్నాడు కదా. నన్నైతే ఎవడైతే కౌంతేయ ఆరాధిస్తే తెలుసుకుని నన్ను పొందుతాడో వాడికి పునర్జన్మ ఉండదు అని చెప్పాడు కదా. దానికి ఇక్కడ ఏకమాయాత్యవావృత్తిం అని 8:26 శ్లోకంలో శుక్లకృష్ణో గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయత్యనావృత్తిం అనన్యావర్తతే పునః అని చెప్పాడు కదా. అక్కడ ఏదైతే వృత్తిం అని 8:26 శ్లోకంలో చెప్పాడో అక్కడ అజ్ఞాది మార్గం ద్వారా బ్రహ్మలోకం పొందిన వాళ్ళు మరలా తిరిగి రారని చెప్పింది ఆ శ్లోకంలో, 26 శ్లోకంలో. మరి ఇక్కడేం చెప్పింది? బ్రహ్మలోకంతో సహా ఎక్కడైనా తిరిగి వస్తారని చెప్పింది. తిరిగి వస్తుంది. అక్కడేం చెప్పింది? తిరిగి రారని చెప్పింది. మరి రెండు విరుద్ధాలుగా ఉన్నాయి కదా. నాన్ను తెలుసుకున్నవాడు మాత్రమే పొందుతాడు, ఏ లోకం పొందినా తిరిగి వస్తారని కదా చెప్పాడు. ఇక్కడ రెండు విరుద్ధంగా ఉన్నాయి కదా అని సజ్జన రెండు తీసుకొచ్చి దీనికి సమాధానం బ్రహ్మోపాసకులు. దీనికి సమాధానం అంటే బ్రహ్మోపాసకులు బ్రహ్మయజ్ఞం వలన బ్రహ్మలోకం చేరి, బ్రహ్మోపాసకులు అంటే ఓంకార ఉపాసన చేసేవాళ్ళు, బ్రహ్మోపాసన అంటే అంతే కదా, ప్రతీకోపాసన, అదే బ్రహ్మయజ్ఞం, అదే బ్రహ్మయజ్ఞం అని. బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం అని చదివి అన్నం తినేస్తుంటారు కదా. బ్రహ్మయజ్ఞము అంటే ఓంకార ఉపాసన, ప్రణవోపాసన, అదే వాడికి యజ్ఞం. వాడి యజ్ఞం ఎక్కడితే తగిలిపోతూ ఉంటుందో అగ్నిహోత్రం హృదయంలో. హృదయంలో అగ్నిహోత్రాన్ని ఆత్మార్పణ చేసుకుంటాడు, హృదయంలో ఉంటుంది అగ్నిహోత్రం. వాడు ఓం అని చెప్తుంటే ఆ జ్వాల లేస్తూ ఉంటుంది లోపల హృదయంలో. అలాంటి బ్రహ్మోపాసకుడు బ్రహ్మయజ్ఞం వల్ల బ్రహ్మలోకం చేరి అక్కడ సమ్యక్ దర్శనం ఆత్మజ్ఞానం పొంది బ్రహ్మతో సహా మోక్షాన్ని పొందుతారు అని ఈ విషయం సూత్రభాష్యంలో ఉంది. ఈ రెండింటిని తీసుకొని సూత్రభాష్యంలో శంకరాచార్యులు వారు కన్క్లూషన్ ఇచ్చారట. ఎక్కడెక్కడ ఏవైతే చెప్పాయి ఏంటని మొత్తానికి అన్నీ పెట్టుకొని అక్కడ ఎవరైతే ఆ ప్రణవోపాసన ఓంకారోపాసన చేస్తారో అలాంటి వాళ్ళకి ముక్తి జారినప్పుడు బ్రహ్మలోకాన్ని పొంది ఆ బ్రహ్మతో సహా అక్కడ ఆత్మజ్ఞానం విచారణ చేసి ఆత్మజ్ఞానం విచారణ అయిన తర్వాత బ్రహ్మతో సహా ముక్తులు అవుతారు, మళ్ళీ జన్మని పొందరు అని అర్థం. అర్థమైందా అని సజ్జన వారు ఇక్కడ చూపింది. సూత్ర భాషల్లో ఈ రకంగా చెప్పబడింది. ఇక్కడ రెండో చెప్తున్నారు, మాం ఉపేత్య అని ఉంది కదా, మాం ఉపేత్యతు కౌంతేయ అని ఉంది కదా. మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని చెప్పింది. ఇక్కడ అధ్యాస మాత్రమే ప్రతిబంధకమే ఉంది. ప్రతిబంధకము మళ్ళా పుట్టుకకి, మళ్ళా మనకి జన్మకి కారణం ఏమిటి? అధ్యాసయే. ముక్తికి ప్రతిబంధకం ఏమిటి? అధ్యాసయే. పుట్టుకకి అధ్యాసే కారణం, ముక్తికి అధ్యాసే ప్రతిబంధకమే. ఈ అధ్యాసే పుట్టుకనే అధ్యాస, అన్యోన్య అధ్యాస. నేనిది అది నేను అనే అధ్యాస. నేను ఇది అంటే శరీరం, నేనే శరీరం, ఇది అన్యోన్య అధ్యాస. అంతే కదా. నేనే శరీరం, నేను వేరు శరీరం తెలియదు, నేనే శరీరం, శరీరమే నేను, అంత అన్యోన్య అధ్యాస, విడదీసుకోలేను. అలాంటి అధ్యాసయే ముక్తికి ప్రతిబంధకమే ఉంది. అలాంటి ప్రతిబంధకం ఉండి జ్ఞానంతో అది బాధితం కాగానే, బాధితం అంటే తొలగిపోగానే కేవల అద్వితీయంగా ఎవరైతే మిగిలి ఉంటాడో, అద్వితీయంగా మిగిలి ఉంటాడో అంటే
అక్కడ ఆనంద ఆనంది అని విభాగం లేకుండా, నేను ఆనందించేవాడిని, ఆనందించే వస్తువు అనే విభాగము లేకుండా, ఆ భేదం లేకుండా ఆత్మస్వరూపం వల్లే అంతఃకరణము ఏ రకంగా నిలిచిపోతుందో, ఆత్మస్వరూపం వల్లే నిర్మలమై అంతఃకరణ ఎవరికైతే నిలిచిపోతుందో అలాంటి రూపం గల పరాభక్తి ఏదైతుందో అలాంటి పరాభక్తిని ఇక గురిగా పెట్టుకుంటే ఇక్కడ సార్థకం అవుతుంది. అలాంటి పరాభక్తిని, ఇక్కడ పరాభక్తి యందు అధ్యాస సంపూర్ణంగా తొలగిపోతుంది. అధ్యాస రెండు రకాలుగా తొలగిపోతుంది. పూర్తి జ్ఞాననిష్టలో తొలుగుతుంది, అదే పూర్తి పరాభక్తిలో తొలుగుతుంది. పరాభక్తి అంటే అదే నారద సూత్రాలు చదవాలి. పరాభక్తి అన్నా ఆత్మజ్ఞానం ఒకటే అన్న 7 అధ్యాయాలు చాలాసార్లు చెప్పాను. జ్ఞానం అన్నా పరాభక్తి అన్నా ఒకటే అర్థం. అందుకే భావనారూప ప్రవృత్తి కూడా ఆత్మజ్ఞానానికి సాధనమే ఉంటుందని గుర్తించుకోవాలి అని సజ్జన స్వామి వారు ఈ రకంగా ఇక్కడ చూపించారు. బ్రహ్మలోక సహిత లోకా కస్మాత్ పునరావర్తిన కాలపరిచ్ఛిన్నత్వాత్ కథం. అది గీతా పదార్థ వివేకం ఉంది కదా, అందరూ చూసి ఇవన్నీ చెప్తున్నవి. నేను చెప్తున్నాను గీతా పదార్థ అది బ్రహ్మలోక సహిత లోకా, బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు కస్మాత్ పునరావర్తిన కాల పరిచ్ఛిన్నత్వాత్, బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు మళ్ళా పునరావృత్తి గలవే అని అనడానికి కారణం ఏమిటి? బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు తిరిగి వచ్చేవి అని ఎందుకు అంటున్నావు అంటే కాల పరిచ్ఛిన్నత్వాత్ అని. అవి కాలం చేత పరిచ్ఛిన్నమై ఉన్నవి. కాలం అంటే కాలము దేశము. ఇది ఈ దేశం వేరు, ఆ దేశం వేరు, ఈ కాలం వేరు, ఆ కాలం వేరు. కాల పరిచ్ఛిన్నత్వాత్ అని. కాల పరిచ్ఛిన్నం ఎందుకన్నాను? ఇక్కడికి వెళ్ళి అక్కడ పొందాలి, ఇక్కడ నుంచి ప్రయాణం చేసి అక్కడ పొందాలి. కాలంతో కూడుకున్నది కాలపరిచ్ఛిన్నత్వాత్ అని. కాలపరిచ్ఛిన్నం అవడం వల్ల, కాలపరిచ్ఛిన్నత్వాత్ అంటే కాలపరిచ్ఛిన్నత్వం వల్ల అడుగుతున్నాడు ప్రశ్న. కాలపరిచ్ఛిన్నం వల్ల ఆ బ్రహ్మలోకంతో సహా తిరిగి వస్తారు అని అంటే కాలపరిచ్ఛేదం ఉందనా, ప్రయాణం ఉందనా అని అడుగుతున్నాడు. మరి కాలం చేత కథం, కాలం చేత ఎలా పరిచ్ఛిన్నమైంది? కథం ఏ రకంగా కాలం చేత అది పరిచ్ఛిన్నమైంది అంటే చెప్తున్నాడు. సహస్రయుగ పర్యంతం అహర్యార్ బ్రహ్మణో విదు రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్ర విదో జనా. 3 పోయింది చెప్పనా? పోయింది. 3 ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. మళ్ళా బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు మళ్ళా పునరావృత్తి పొందడానికి కారణం ఏమిటి అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న కాలపరిచ్ఛేదం వల్ల అనేది రెండో ప్రశ్న. అసలు కాలపరిచ్ఛేదం ఎలా జరిగింది, కాలం బ్రహ్మదేవుడికి ఎలా వచ్చిందో చెప్తాడు. మరి 3 ప్రశ్నలు ఇక్కడ చెప్తాడు.